ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కృష్ణాంజనేయులు గారు. రైట్, వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు, మీ మార్పులు చేర్పులు అనేటువంటివి కొంత తలనొప్పి పుట్టిస్తున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, కోఆర్డినేటర్లు అనే పేరుతో కానీ ఏదైనా కానీ వాళ్ళని అక్కడి నుంచి తీసి ఇంకో చోటకి మార్చడం ద్వారా కొంతమంది అలకబూడినట్టు, కొంతమంది ఏమో పార్టీనే శిరోధార్యం, అధినేత చెప్పిందే శాస్త్రం అంటున్నారు. కానీ కొంతమంది పక్కచూపులు చూస్తున్నారనేటువంటి వార్తలు కూడా వినపడుతుంటే, మరోవైపున సొంత చెల్లెలు కూడా తలనొప్పిగా పుట్టిస్తోంది. లోకేష్కి గిఫ్ట్లు, క్రిస్మస్ గిఫ్ట్లను ఇంకో గిఫ్ట్లను పంపడం ద్వారా ఒక తలనొప్పి పుట్టిస్తుంది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కొంత రానున్న రోజులు ఇబ్బందికరం కలిగించే అంశాలుగా ఉన్నాయి. అందరికీ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉండేటటువంటి ప్యానలిస్టులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి మాకున్న ఫేస్ వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పెడితే వాళ్లే అభ్యర్థి. 175 స్థానాల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి నిర్ణయం కూడా అదే. ఇప్పటి వరకే మీరు చాలా మంది స్టేట్మెంట్స్ కూడా వినుంటారు. ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ, అనిల్ కానీ, కొడాలి నాని గారు కానీ, పేర్ని నాని గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, చాలా మంది మేము చెప్తున్నది ఏంటంటే, నేను కూడా ఇంక్లూడింగ్ మీ టెక్కల్లో కూడా కలుపుకుని, ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా పెడితే వాళ్ళ గెలుపుకు కృషి చేయటమే మా ధ్యేయం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇది కాదని టిక్కెట్లు ఆశించిన వాళ్ళు, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది ద్రోహులు, ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో జగన్ గారి శక్తిని, వారి చెమటని, వారి కష్టాన్ని వాడుకుని ప్రతిఫలాన్ని పొంది ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాలేదనో, ఆశించిన స్థానాన్ని పొందలేకపోయామనో స్వార్థానికి ఎవరైనా దిగితే అది వాళ్ళ కర్మ, మాకేమీ సంబంధించినటువంటి విషయం కాదు అని నేను స్పష్టంగా ఖరాఖండిగా మీ అందరికీ. కానీ నిన్నటిదాకా మీకు దశ దిశ నిర్ణయించినటువంటి, వ్యూహాలు అందించినటువంటి, ఎత్తుగడలు అందించినటువంటి, మొదటిసారి అధికారంలోకి రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ తాజా పరిణామం కూడా కొంత ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారలేదా? ఎవడి ప్రశాంత్ కిషోర్ సార్? ప్రశాంత్ కిషోర్ అనేవాడు డబ్బులు ఇస్తే ఎవరికైనా వెళ్తాడు. అతను ఎవరు అధికారంలో ఉంటే అటువైపు ఊగుతాడు. ఎవరు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం పనిచేస్తాడు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా రాజకీయ నాయకుడా? ఒకప్పుడు మాకు పనిచేస్తాడు, ఇప్పుడు టీడీపీకి పనిచేస్తాడు. ఒకప్పుడు బీహార్ దొంగ అన్నాడు చంద్రబాబు నాయుడు, బీహార్ రౌడీ అన్నాడు. అదే బీహార్ రౌడీకి తన్ని ఎంట పెడతాం అన్నాడు, ఇప్పుడు బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. మాకు సంబంధం ఏంటి? మేము వెళ్లేది జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూ మీద, జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మీదే వెళ్తున్నాం. ఇప్పటి వరకు మేము చేసినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేశామో, ఈ రాష్ట్రంలో 1,65,00,000 గృహాలుంటే, సుమారు 5 కోట్ల మంది ప్రజలుంటే, 12,50,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, రాజకీయాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, రంగం చూడం, జెండా చూడం, రాజకీయాలు అసలే చూడం అన్నటువంటి పద్ధతితో ఎక్కడా కూడా 1 రూపాయి లంచం లేకుండా రాజకీయాలకు అతీతంగా 12,50,00,000 మందికి ప్రభుత్వ పథకాలు అందించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ అందించినటువంటి తరుణంలో ఒకవైపు అభివృద్ధి కూడా, పారిశ్రామికీకరణ కూడా చేయడానికి మరి పోర్టులు, ఎయిర్పోర్ట్లు, 8 సీపోర్ట్లు, అలాగే ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ పారిశ్రామికీకరణ ద్వారా కూడా విశాఖపట్నం ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. 13.5 లక్షల కోట్ల రూపాయలతో ఆలోచించి 6 లక్షల మంది ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటికే ఈ ప్రభుత్వంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు గడిచిన 4.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతో నరకం అనుభవించిన 2.5 ఏళ్లలో ఇది సాధించినటువంటి ప్రగతి. ఈ ప్రగతిని కాదని ఎవ్వరు కూడా తెలుగుదేశానికి గాని, పవన్ కళ్యాణ్కి గాని ఎవ్వరు ఓటు వెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉన్నారు. ఇది కాదని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు భ్రమల్లో ఉన్నట్టే. ఎవరైతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక పీకే ఆల్రెడీ ఉన్నాడు, ఈ పీకే కూడా వెళ్ళి ఏం పీకుతాడో కూడా చూస్తాం. ఈ పీకేలు పీకిందేమీ లేదు, మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ పీకే కొన్ని రాష్ట్రాల్లో ఎవరికైతే సారథ్యం వహించాడో, ఎవరికైతే అడ్వైజర్ గా ఉన్నాడో ఆ పార్టీలు అడ్రస్ లేకుండా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. పీకే వచ్చినంత మాత్రాన్ని పీకిందేమీ ఉండదండి. దర్జాగా మేమే గెలుస్తాం. 175 స్థానాల్లో మేమే అన్ని స్థానాలను కూడా గెలవబోతున్నాం. ఇది అతిశయోక్తి కాదు, ఇది నిజం. చూస్తారు, ఇవేవి ఉండవు. 3 పార్టీలు కలిపి మొన్న లోకేష్ విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టాడు.
మీటింగ్ పెడితే లోకేష్ ఒక్కడే పెడితే కనీసం 1000 మంది కూడా రారు. అందుకే పవన్ కళ్యాణ్ రప్పించుకున్నాడు, అందుకే బాలకృష్ణని రప్పించుకున్నాడు. విపరీతంగా ప్రజల్ని డబ్బులు 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి జనాలను రప్పించుకున్నారు. ఏం సాధించారండి? పవన్ కళ్యాణ్ ముఖంలో ముభావంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేడు, పవన్ కళ్యాణ్ అడుగుదాం, ప్రసాద్ గారిని అడుగుదాం. ముభావంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, బలవంతంగా పోయారా? లోకేష్ ఒక్కడే వస్తే ఈ మీటింగ్ కి ఎవరు రారు, నేను రావటం వల్ల ఇంతమంది వచ్చారు, ఇదేంట్రా కర్మ, నా జనాల ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, బాలయ్య మాట్లాడుతున్నాడు, శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ప్రాబ్లం స్టార్ట్ అయింది. వస్తా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి దగ్గరికి పోదాం. చిరంజీవిరావు గారు, ఒకటి అక్కడ పనికిరాని నిన్నటిదాకా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కులాల కుంపట్లు పెట్టాడు, లేకుంటే రాష్ట్రాన్ని నాశనం చేశాడు,